హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 67. ఆయు కళ్ళల్లో ఎరుపు చీర. డింపుల్ మణి అయితే ఆయు ఒక్క చూపు అనుమతి చాలు అన్నట్టు చూస్తున్నారు. ఆయు అంత కంట్రోల్గా ఉండటానికి కారణం అతనుకున్న నెట్వర్క్ని బట్టి. వీలైనంత వరకు డీజేపీతో విషయం తెలుసుకోవడానికి చూస్తున్నాడు. బంగారుకి ఏ హాని కలగకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళడం ముఖ్యం. అతనికి ఒకసారి తన బంగారు తన దగ్గరికి చేరుకున్నాక నెక్స్ట్ మినిట్ రానా అంతు చూడాలి అనుకున్నాడు. అందుకే సైలెంట్. అది సార్, మీరు ఊర్వి అనే అమ్మాయిని మీరు తీసుకొచ్చారని ఈసారి వాళ్ళు వచ్చారు అంటాడు భయపడుతూ. రానాకి ఆయు తెలుసు. ఎంగేజ్మెంట్ అనౌన్స్ ప్రెస్ మీట్ ఫొటోస్లో చూశాడు. అందుకే అతన్నే చూస్తూ, ఊర్వీనా? అలాంటి అమ్మాయి పేరుతో ఉన్న అమ్మాయి నాకు తెలీదు. అయినా నువ్వేంటి డీజీపీ సరాసరి నా ఇంటికి వచ్చావు? ఏ ఆధారంతో వచ్చావు అంటాడు కార్నర్ లుక్తో ఆయుని చూసి. అతని సమాధానానికి ఆయుకి కోపం హద్దులు దాటుతూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆ డీజీపీ ఫైల్లో ఉన్న ఊర్వి ఫోటోని చూపించి, సార్ ఈవిడే సార్, మిస్సెస్ ఊర్వి ఆయు ఆర్మాని, అతని భార్య. మీరే తీసుకొచ్చారు అని ఆధారాలతోనే వచ్చారు సార్ అని అంటాడు. మిస్సెస్ ఊర్వి ఆయు ఆర్మాని అని డీజీపీ అన్నదానికి ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి మళ్ళీ నార్మల్ అవుతాడు. ఆయు అడ్రస్ తెలుసుకునే విధానం, ఇంటి పేరు ఊర్విపై ఉండటం చూసి అప్పుడే షాక్ అయ్యాడు. కానీ ఊర్వి ఆయుకి మ్యారేజ్ అయినట్టు ఎవరికీ తెలియదు కాబట్టి పెళ్లికి ముందే పేరు మార్పించాడు అనుకుని అసలు ఈ పెళ్ళే జరగదు, ఈ పేరే చెల్లదు అని అప్పటికే ఆ విషయాన్ని వదిలేస్తాడు రానా. ఊర్విని చేరుకునే తొందరలో డీజీపీ చూపించిన ఫోటోలో ముద్దుగా ఉన్న ఊర్విని అలా చూస్తూ ఉండిపోతాడు రానా. డీజీపీ పిలిచినా పలకకుండా, సార్ సార్, ఆపు నీ గోల. అయితే ఏంటి? తను నా దగ్గరే ఉంది. అన్నీ తెలుసుకునే వచ్చావు కదా? నా దగ్గరే ఉంది అంటాడు రానా. మీరు మేడంని ఎందుకు తీసుకొచ్చారు సార్? అంటే తను మీకేమవుతుందని. అలాగే ఆయు సార్ వాళ్ళు మీపై కిడ్నాప్ కేసు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతాం అంటున్నారు సార్. కిడ్నాపా? కిడ్నాప్ కేస్ నాపై అని పగలబడి నవ్వుతూ, నేనేదో ఒక రేంజ్లో ఊహించుకున్నా వీళ్ళ గురించి. ఇలా అమూల్ బేబీలా కేసు కోర్టు అంటారనుకోలేదు అని అంటాడు రానా అలాగే నవ్వుతూ. అతనితో పాటు చుట్టూ ఉన్న అతని మనుషులు కూడా ఆ నవ్వుతో జతగలుపుతారు. డీజీపీ విచిత్రంగా చూస్తాడు అందరి వైపు. తను నాకేమవుతుందో తెలుసా అని అంటాడు అలాగే నవ్వుతూ. లేదు సార్, నాకు తెలియదు అంటాడు. నాకు కాబోయే భార్య, నా బంగారం, తనంటే నాకు పిచ్చి. ప్రాణాలపై ఆశ ఉంటే ఇక్కడుండి వెళ్ళిపోండి. నేను ఈ కాగితాలు ఈ సంతకాలు నమ్మను. ఇక నా బంగారం విషయంలో తన మెడలో తాళి ఉన్నా నేను వదలను. పో, తీసుకుపో. కనీసం ప్రాణం అంటున్న రానా గొంతు అక్కడే ఆగిపోతుంది. నవ్వుతున్న వాళ్ళంతా అలాగనే షాక్తో చూస్తూ ఉంటారు. డీజీపీ గారి బాడీ షేక్ అవుతూ ఉంటుంది. ఎదురుగా జరుగుతున్నది చూస్తూ ఉంటే డింపుల్ మనీ ఫేసుల్లో ఒక కార్నర్ సైడ్ స్మైల్. అప్పటి వరకు తన కోపాన్ని అంచుకోవడానికి కారణం అసలు ఈ రానాకి తన బంగారుకి ఉన్న సంబంధం తెలుసుకోవడం కోసమే. అతను ఎప్పుడైతే ఊర్విని కాబోయే భార్య అని అన్నాడో అది రిసీవ్ చేసుకుని జరిగింది మొత్తం అర్థమయ్యింది. వాడు తన బంగారం కోసం, అంటే తనపై వేరే ఇంటెన్షన్తో వచ్చాడు అని తెలియగానే ఒక్కడుగులో అతన్ని చేరి చైర్లో కూర్చున్న అతని కాలర్ పట్టుకుని పైకి లేపి నిలబెట్టి తన మొహాన్ని దగ్గరగా తెచ్చుకుంటాడు ఆయు. కనురెప్ప పాటు జరిగిన దానికి అందరూ షాక్లో ఉండిపోతారు. ఎవరు ఎలా రియాక్ట్ కావాలో తెలియట్లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కలరే పట్టుకుంటావరా అని ఇంకా ఏదో అనుబోతూ ఉంటే, నో నాయిస్. నాకు నాయిస్ అంటే నచ్చదు. నా బంగారుని అమ్మాయిలు టచ్ చేస్తేనే ఊరుకోను. అలాంటిది నువ్వు ఏకంగా ఏదో ఏదో వాగుతున్నావు. ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావురా అని నిప్పులు చెరిగే కళ్ళతో సూటిగా రానా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతారు. రే అని రానా అరుస్తూ ఆయుని బలంగా ఒక తోపు తోస్తాడు. అతని కాలర్ తప్పించి రానా అరుపుకి తేరుకున్న రౌడీలు మనీ డింపుల్ వైపు అరుస్తూ వస్తూ ఉంటారు. రానా తోయడం జస్ట్ ఒక్క అడుగు వెనక్కి వేసి అరుస్తూ వాళ్ళ మీదకు వస్తూ ఉన్న వాళ్ళ వైపు చూసి డింపుల్ అంటాడు. అంతే, అతని ఆజ్ఞ కోసమే అన్నట్టు చూస్తూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా విజృంభించి ఒక్క గుద్దుకు ఇద్దరిని పడేసేలా పైకి దూకారు. జస్ట్ 2 నిమిషాల్లో ఖాళీ. ఇక ఫ్లోర్ అంతా దెబ్బలతో పడిన తన మనుషుల్ని చూసి రానాకి వాళ్ళ మీద ఇంకా కోపం పెరిగిపోతుంది ఒక్కసారిగా. డీజీపీ అయితే ఇందాక కారులో ఆయుని అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికినట్టు అనిపించింది.
సార్ ఆ రానా చాలా డేంజర్ పర్సన్ సార్. వాడి ఇంటి చుట్టూ కొన్ని వందల సంఖ్యలో రౌడీలు ఉంటారు. మీరేమో ఒట్టి చేతులతో అతని సామ్రాజ్యంలోకే ఎంటర్ అవుతున్నారు. తిరిగి మనం బయటికి రాగలమా అన్న అతని ప్రశ్నకి సైడ్ స్మైల్ చేస్తాడు ఆయు. గుండె బలం ఉన్నవాడికి, చేసే పనిలో పర్ఫెక్షన్ ఉన్నవాడికి ఏ ఆయుధము అవసరం లేదు అని అనుకుంటాడు. చిటికలోనే అందరినీ కొట్టి తమ తమ ప్లేస్లోకి వెళ్లి చేతులు కట్టుకుని నిల్చున్న వాళ్ళని చూస్తూ ఆయువుని కొట్టడానికి చెయ్యెత్తి ఆ దెబ్బ ఆయువుని తాకే లోపే గట్టిగా చెయ్యిని విరిచేస్తాడు డింపుల్. ఈలోగా ఇంట్లో అవుతున్న శబ్దాలకు బయట ఉన్న రౌడీలు వస్తూ ఉంటే వాళ్ళకి ఎదురు నిలబడతారు ఆయు గార్డ్స్. ఎక్కడ్రా నా బంగారం ఎక్కడా? నా నుండే తీసుకొచ్చావంటే అది నేను స్పృహలో లేను. అది నీకు కలిసి వచ్చిందిరా. కానీ ఇప్పుడు నిన్ను చంపి మరీ నా బంగారుని తీసుకుని వెళ్తాను. ఎంత ధైర్యం ఉంటే నా బంగారుని తీసుకుని వస్తావా అని ఇంకో చెయ్యి పట్టుకుని వెనక్కి విరిస్తాడు. అని గట్టిగా అతని అరుపులు బయటికి రాకుండా నోటిపై ఒక పంచి ఇచ్చాడు. అసలు రానాని తేరుకునే టైం కూడా ఇవ్వకుండానే కొడుతూ ఉన్నాడు వాయువు. ఇక ఇక రానా ఆయు దగ్గర నుండి ఇది అస్సలు ఊహించలేదు. బిజినెస్లు అంటూ తిరిగేవాడికి ఇంత సీన్ లేదు అని కొంచెం యామరపాటుగానే ఉన్నాడు రానా. కానీ మధ్య మధ్యలో తన పైకి వచ్చే రౌడీలను కూడా ఒక్క దెబ్బకి లేవకుండా కొడుతున్నాడు. అది చూసి రానానే షాక్ అవుతాడు. చెప్పరా నా బంగారు ఎక్కడా అని అడుగుతూనే ఉంటాడు. అతని దెబ్బలకి తాళలేక అతనిపై డిఫెండ్ చేద్దామన్నా ఆయు అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు రానాకి. అలా కొడుతూనే ఉన్నాడు. ఆ మరుక్షణమే అతని గొంతు ఆ ఇంటి నలుమూలలా ప్రతిధ్వనిస్తుంది. బంగారు బంగారు అని. అతని పిలుపు ఒక్క క్షణం గదిలో ఉన్న ఊర్వి చెవికి చేరగానే సంతోషం పట్టలేక అసలు తను ఎక్కడ ఉన్నదో మర్చిపోయి పరుగున బయటికి వచ్చింది. ఆమె కాదు, అంజలి కూడా వచ్చింది. ఏంటోనని అంత పెద్ద పిలుపుకి బయటికి వచ్చి మెట్లు దిగబోయి అక్కడే ఆగిపోతుంది. కిందకి జరుగుతూ ఉన్నది చూస్తూ షాక్తో అలానే ఉండిపోతుంది ఊర్వి. బయటికి వచ్చిన ఆమెనే చూస్తూ ఉంటాడు వాయు. ఆ క్షణం అతని పట్టు నుండి తప్పించుకుని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ ని తీసుకుని ఆయు తలపై గట్టిగా కొడతాడు రానా. అంటే ఆయు ఊర్విని చూడటంలో కొంచెం యామరపాటుగా ఉన్నాడు. ఇదే అదును అనుకుని రానా ఆయు తలపై గట్టిగా కొడతాడు. ఆ సౌండ్‌కి అందరూ అటువైపు చూస్తారు. సార్ అని మణి, డింపుల్, డీజేపీలు, ఆయు అని పెద్దగా అరుస్తూ ఊర్వి పరిగెత్తుకుంటూ ఫాస్ట్‌గా మెట్లు దిగొస్తుంది. తలపై చెయ్యి పెట్టుకుని నొప్పికి కళ్ళు మూస్తూ, తెరుస్తూ మెట్లపై నుండి వస్తున్న ఊర్వినే చూస్తాడు ఆయు. పగిలిన వాజు వైపు చూసి అలానే ఒక్కొక్క రక్తం బొట్టుగా తల నుండి రక్తం కారుతూ ఆయువు షర్ట్‌ని తడుపుతూ ఉన్న ఆయు రక్తాన్ని చూడగానే రానా పెదాల్లో వికృతమైన నవ్వొచ్చి చేరుతుంది. డిం డింపుల్, మణి, మిగతా బాడీగార్డ్స్ అందరూ షాక్‌తో అలానే నిలబడిపోయారు. ఆయుకి రక్తం కారుతున్న దగ్గర తన చెయ్యిని అదిమిపెట్టి ఒక మోకాలిపై కూర్చున్నాడు. దెబ్బ చాలా బలంగా తాకడం వలన అతని కళ్ళు మసగ్గా అవుతున్నాయి. అయినా కానీ తనని చేరుకుంటూ ఉన్న ఊర్వినే చూస్తూ ఉంటాడు. ఆయు ఒక్కడుగులో ఆయుని చేరుకోబోతుంది అన్న టైంలో రానా ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగుతాడు బలంగా. ఆయు అని గట్టిగా అరుస్తుంది ఊర్వి. అంతే, ఆమె అరుపు రానా ఆమె చెయ్యి పట్టుకుని లాగడం చూసిన ఆయు తలకి పెట్టుకున్న చెయ్యి తీసి తనకి అంతే అంత దూరంలో ఉన్న డీజీపీ నడుముకు ఉన్న తుపాకీ తీసి మూసుకుపోతున్న కళ్ళతో రానాని కాల్చేశాడు. టప్మని వినిపించిన ఆ తుపాకీ సౌండ్కి మణి, డింపుల్, డీజేపీలు తేరుకునేలోపు ఈసారి రానా రౌడీలు షాక్లోకి వెళ్ళిపోయారు. ఊర్వి చెయ్యి వదిలి కుప్పలా కూలిపోతాడు. ఫ్లోర్పై పడిపోతాడు. చలనం లేకుండా రానా చెయ్యి విడిచిపెట్టగానే ఆయు అని పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం ఎక్కువ అవటం వలన స్పృహ తప్పి పడిపోతాడు ఆయు. అతని తల నేలని చేరేలోగే ఊర్వి ఆయు అని అరుస్తూ తన ఒళ్ళోకి తీసుకుంటుంది తన తలని. బంగారు, నీకేమీ కాలేదు కదా అని ఒక్కొక్క మాటని పలుకుతాడు ఆయు. లేదు లేదాయు, నాకేమీ కాలేదు, నేను బానే ఉన్నాను అంటుంది ఊర్వి. ఆమె చెయ్యి పట్టుకుని తన పెదాలు కానిచ్చుకుని పూర్తిగా స్పృహ తప్పుతాడు ఆయు. డింపుల్, మణి ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాలి. రక్తం చాలా పోతుంది, తొందరగా అని ఊర్వి అరవగానే ఆయుని పట్టి లేపి కారులో వెనక సీట్లో ఊర్వి ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చోగానే
ఇంకా ఆ సిటీలోనే ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి కార్లు పరుగులు పెడుతున్నాయి. వాళ్ళ వెనకే మిగిలిన గార్డ్స్ వెళ్ళిపోతారు. అప్పుడు గాని తేరుకోరు రానా మనుషులు. దూరం నుండి చూస్తూ ఉన్న అంజలి కూడా జరిగిన దాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టింది. అసలు రానాని ఎవరు కాల్చి చంపేశారో అని తెలిస్తే రాష్ట్రం ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంది. కానీ మరోవైపు ఆ రాక్షసుడి చావు ఆమెలో ఆనందం కలిగించింది. అక్కడి నుండి వెళ్ళిపోవటానికి అదే అదును అనుకుని మెల్లిగా సైడ్ అయిపోయింది. తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకుని ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది. అక్కడి నుండి బయటపడింది. అయ్యో భయ్యా భయ్యా అని అందరూ ఏడుపు మొదలు పెడతారు. అతని చుట్టూ చేరి రానా రైట్ హ్యాండ్ అయిన మొన్న రానా గురించి పూర్తిగా తెలిసిన మనిషి చిన్నప్పటి నుండి అతని దగ్గరే పనిచేస్తున్నాడు. రానా చేసే ప్రతి వ్యాపారం తెలుసు అతనికి. రానాని దైవంగా భావిస్తాడు. తప్పు ఒప్పు అని చూడడు. రానా చెప్పాడు అంటే అది చేసి తీరతాడు. అతడు కోరుకున్నది ఏదైనా సరే రానాకే చేర్చుతాడు. భయ్యా లే భయ్యా అని కన్నీళ్లతో రానాని పట్టి ఊపుతూ లేపడానికి ట్రై చేస్తాడు. మున్నా భయ్యా రానా భయ్యా చనిపోయాడు అని అంటాడు ఒకడు. ఏం లేదు రానా భయ్యా లే భయ్యా, నువ్వు కోరుకున్న నీ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు భయ్యా, నువ్వు లేచి వాడంతు చూడాలి భయ్యా, లే లే భయ్యా అని అంటాడు ఏడుస్తూ. డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ స్ట్రెచ్చర్ పై ఉన్న ఆయువుని చూసి ఆమె పిలుపుకి వచ్చిన డాక్టర్స్తో గా స్కాన్ చేయాలి, అలానే ఆపరేషన్ రూమ్కి రెడీ చేయండి, క్విక్ టైం లేదు, అలాగే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ని రెడీ చేయండి అని డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఊర్వి. ఆమెను అలానే చూస్తూ అయోమయంగా చూస్తూ ఉంటారు డాక్టర్స్. వాట్ అలాగే నుంచుని ఉంటారా, అవతల పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, గో ఫాస్ట్ అంటుంది. ఊర్విని ఆమె వెనుక ఉన్న గార్డ్స్ని చూసి మేడం మీరు అని నసుకుతారు. ఐఎమ్ డాక్టర్ ఊర్వి, సూర్యప్రతాప్ చౌహాన్ న్యూరో సర్జన్ అని అంటుంది కోపంగా. ఫాస్ట్ అంటూనే ఊర్వి సూర్యప్రతాప్ చౌహాన్ పేరు తెలియని డాక్టర్ ఉండరు, ఫేమస్ న్యూరో సర్జన్. ఇక షీజ్ వన్ మాట బెస్ట్. ఆమె పేరు వినడమే కానీ ఎవరూ చూడలేదు, ఏదో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆమె ఎలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే తోరుకుని ఫాస్ట్గా మూవ్ అయ్యారు. ఆయు డ్రెస్ చేంజ్ చేసి స్కాన్ చేస్తూ ఉంటే మానిటర్పై ఆమె దృష్టి మొత్తం ఉంటుంది. ప్రతిదీ పరిశీలిస్తూ తలకి వెనక భాగంలో దెబ్బ తగిలింది కాబట్టి ఏదైనా మేజర్గా తగిలిందా, ఇన్నర్ బ్లీడింగ్ ఏమైనా అయ్యి ఉంటుందా అని చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్న ఆమె కళ్ళు ఓ చోట నిలిచాయి. అది ఒక బ్లడ్ కట్ మాట, చాలా వేగంగా పెరిగేది. దాన్ని తీయటానికి సర్జరీ కంపల్సరీ, కానీ ఆ క్లట్ తీయడం చాలా కష్టం. అది తీసే ప్రాసెస్లో వేరే నర్వస్ డిస్టర్బ్ అయ్యి వన్ సైడ్ ప్యారలైజ్ అయిపోవచ్చు, కానీ తీయకపోతే దాని సైజ్ పెరిగి ప్రాణమే పోవచ్చు. ఊర్వితో పాటు ఆ స్కాన్ చూస్తున్న మిగతా డాక్టర్స్కి అర్థమైపోతుంది పేషెంట్కి ఖచ్చితంగా ఆ క్లాత్ తీయాలి అని. కానీ అలా చేస్తే ఖచ్చితంగా వన్ సైడ్ పూర్తిగా పనిచేయదు. ఏం చేయాలో అర్థం కాక మేడం వాట్ వీ డూ అంటారు. ఒక్క క్షణం దీర్ఘంగా నిట్టూర్చి ఆపరేషన్కి రెడీ చేయండి అండ్ ఫార్మాలిటీస్ అన్ని రెడీ చేయండి ఫాస్ట్గా, టైం లేదు, లేట్ చేస్తే ఆ క్లాత్ సైజ్ పెరుగుతుంది, ఫాస్ట్ మూవ్ అంటుంది ఊర్వి కంగారుగా. రాజ్ని చూడడానికి వచ్చిన వర్షకి మెడిసిన్ ఎఫెక్ట్తో నిద్రపోతూ ఉన్న అతన్ని చూసి నెమ్మదిగా బెడ్ వైపు అడుగులు వేస్తుంది. అరవింద్ అప్పుడే బయటికి వెళ్తాడు. ఆద్య కొంచెం ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అతన్ని అలా బెడ్పై చూస్తూ తట్టుకోలేకపోతుంది. విషయం మొత్తం డింపుల్ చెప్పడంతో రాజ్ నువ్వు చాలా గ్రేట్, నా డార్లింగ్ కోసం నీ ప్రాణాలపైకి తెచ్చుకున్నావు, కళ్ళు తెరుస్తూనే దాన్నే తలుచుకున్నావు. నీలా ఒక అమ్మాయిపై అమ్మలా ప్రేమను పెంచుకునేవాడు ఉండటం చాలా రేర్ రాజ్. నిజంగా ఏదో జన్మలో నువ్వు నిజంగానే నా డార్లింగ్కి కొడుకువయ్యి ఉంటావు. ఆ జన్మలో తన ప్రేమ సరిపోక అదే ప్రేమను పొందటానికి మళ్ళీ పుట్టావని అనుకుంటుంది. అప్పటికే ఆమె కన్నీళ్లు అతని చేతిని తడపగానే మేల్కొని ఆమె వైపు చూస్తాడు. నీకేడుపు సెట్ కాదు వర్ష అని అంటూ ఆ మాటకి అతన్ని చూసి సంతోషంగా ఎలా ఉంది రాజ్, తెలుసా రాజ్ నిన్ను ఏడిపించలేక నాకు అసలు తిన్నది కూడా అరగడం లేదు తెలుసా అంటుంది వర్ష రాజ్తో. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.